అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూద్దాం. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు చేయమని అడుగుతున్నాను తెలుసా? నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం. మీరు లైక్ చేసినా చేయకపోయినా నేను వీడియోస్ చేస్తాను అనుకోండి, బట్ లైక్ చేస్తే కొంచెం హ్యాపీగా ఆనందంతో చేద్దామని అనుకుంటున్నాను. సరే అండి, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. అసలు కంపెనీ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. జాబ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ చూడండి. కంపెనీ నేమ్ వి లోకలైజ్. ఇది వరల్డ్ లార్జెస్ట్ యాడ్స్ రేటింగ్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్న కంపెనీ. సో జాబ్ రోల్ ఏంటంటే యాడ్స్ క్వాలిటీ రీడర్. మనం జస్ట్ యాడ్స్ని రివ్యూ చేసి గ్రేడ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ యాడ్స్ అనేది మనం బౌత్ ఇంగ్లీష్లోని తెలుగులోని కూడా రివ్యూ చేయాలి. అండ్ క్వాలిటీస్ ఏం కావాలి అంటే జస్ట్ మనం డైలీ ఇంటర్నెట్ యూజ్ చేసి ఉండాలి. అండ్ అలాగే ఆన్లైన్లో టాపిక్స్ అనేది మనం సెర్చ్ చేస్తూ ఉండాలి. ఈ జాబ్ ఎలా ఉంటుందంటే ఫ్లెక్సిబుల్ అండ్ ఫన్ సైడ్ జాబ్ అనమాట. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు. జాబ్ టైటిల్ అనేది యాడ్స్ క్వాలిటీ రేటర్. అండ్ దీనికి పే ఎలా చేస్తారంటే అవర్స్ బేస్డ్ మీద చేస్తారు. సో బేస్డ్ ఆన్ టాస్క్ మీద వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అవర్కి $9 అనేది అప్రాక్సిమేట్గా ఇవ్వడం జరుగుతుంది. $1 ఇండియన్ రూపీస్లో 83 రూపీస్ అవుతుంది. సో $9 అంటే 755 రూపీస్ అనేది అవుతుంది. లొకేషన్ అనేది రిమోట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ అవర్స్ ఏంటంటే మనం 5 అవర్స్ అనేది మినిమం కమిట్మెంట్ అనేది ఇవ్వాలి. మ్యాక్సిమం అయితే 20 అవర్స్ పర్ వీక్ అని కూడా చెప్తున్నారు. సో మనం వర్క్ అవర్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. అంటే సో మినిమం అయితే 5 అవర్స్ ఉండాలి, మ్యాక్సిమం అయితే 20 అవర్స్ వరకు ఉండొచ్చు. స్టార్ట్ డేట్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి ఇచ్చారు. సో ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఇండిపెండెంట్, అంటే మనం సెల్ఫ్గా చేయాలి. సో ఫ్రీలాన్స్ వర్క్ టైప్ అనమాట, అంటే మనం ఇండిపెండెంట్గా చేయాలి. ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు. ఈవెన్ త్రో ద పొజిషన్ ఇస్ వర్క్ ఫ్రమ్ హోమ్ యూ మస్ట్ రెసిడెన్స్ ఇన్ ది కంట్రీ దట్ ఈస్ నోటెడ్ ఇన్ దిస్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మనకి ఇండియాని ఇచ్చారు కదా కంపెనీ, సో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని చెప్పి చెప్తున్నారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఎలా ఇచ్చారంటే దెర్ ఇస్ నో ఫార్మల్ ఇంటర్వ్యూ ఫర్ దిస్ జాబ్ అండ్ నో ఫోన్ కాల్స్ అండ్ నో వెయిటింగ్, నో వేస్టింగ్ టైమ్ వండరింగ్ వెదర్ యూ గాట్ ద జాబ్ ఆర్ నాట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదని చెప్తున్నారు, నో ఫోన్ కాల్స్ ఉండదని చెప్తున్నారు, నో వెయిటింగ్ అని చెప్తున్నారు, నో వేస్టింగ్ టైం కూడా చెప్తున్నారు. అంటే మనం అప్లై చేసిన తర్వాత మన క్రైటీరియా అనేది లైక్ జాబ్ క్రైటీరియా అనేది మ్యాచ్ అయితే వాళ్ళే కాంటాక్ట్ అవ్వదని చెప్తున్నారు. ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూస్తే ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు వచ్చి ఉండాలి. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ రిటన్ అండ్ స్పోకెన్. సో ఇంగ్లీష్ కూడా మనకి స్ట్రాంగ్గా రావాలని చెప్తున్నారు. అండ్ కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చర్. సో కల్చర్ మీద మనకి నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. అండ్ రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో మనకి కొంచెం కంప్యూటర్ సిస్టమ్ మీద ఇంటర్నెట్ కనెక్షన్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఫెమిలియర్ విత్ యూజింగ్ ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్స్, అంటే మనకి ఆన్లైన్లో ఎలాంటి టాపిక్స్ అయినా సెర్చ్ చేసేంత నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది. సైన్ ఏ స్టాండర్డ్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అండ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో దీనికి అగ్రిమెంట్ ఉంటుంది, మనం సైన్ చేయాలని చెప్తున్నారు. అసలు ఈ జాబ్ అనేది ఎలా అప్లై చేయాలని చూద్దాం. జస్ట్ ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేయండి. మీరు లింక్డ్ఇన్ ద్వారాగా అప్లై చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఈ సింపుల్ ఫామ్ అనేది కూడా మీరు ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రెజ్యూమ్ ఇవ్వండి అండ్ ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీరు కరెక్ట్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి అండ్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఈ లొకేషన్ అండ్ కంపెనీ అనేది ఆప్షనల్, సో మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇక్కడ లింక్స్ దగ్గర మీరు లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు, మీకు ఏదైతే ఉన్నాయో ఇవ్వండి, లేకపోతే మానేయండి. ఈ రిఫరల్ ఏంటంటే అక్కడ జస్ట్ మీకు కంపెనీలో ఎవరైనా మీకు తెలుసా లేదా అని అడుగుతున్నారు. సో మీకు అక్కడ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరైనా కరెక్ట్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. సో మీరు ఇన్ కేస్ ఎస్ పెడితే అక్కడ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళ యొక్క వర్క్ ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయండి. హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్ విత్ వి లోకలైజ్ బిఫోర్ అని అడుగుతుంది, అంటే మీరు ఇంతకు ముందే కంపెనీలో వర్క్ చేశారని అడుగుతుంది. చేస్తే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఇన్ కేస్ చేసినట్లయితే మీరు అక్కడ ఉన్న ఆ ఈమెయిల్ ఐడిని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్ ఆపర్చునిటీ అడుగుతుంది. సో మీరు ఈ జాబ్ అనేది ఎలాగా ఫైండ్ అవుట్ చేశారని అడుగుతుంది. సో మీరు జస్ట్ యూట్యూబ్ అని ఇవ్వచ్చు, లింక్డ్ఇన్ అని ఇవ్వచ్చు, నౌకరీ అని ఇవ్వచ్చు, ఎక్కడైనా సరే ఏదైనా సరే ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, పే బై టాస్క్ అప్రాక్సిమేట్ అవర్లీ పే $2.4 USD పర్ అవర్. వుడ్ యూ యాక్సెప్ట్ దిస్ రేట్. ఇక్కడ $2.4 అనేది అవర్కి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఈ రేట్ అనేది అడుగుతుంది. సో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారని ఎస్ అని పెట్టండి.
మీరు జస్ట్ ఈ బాక్స్ని క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.